ఆత్మీయులైన పాత్రికేయ మిత్రులకు నమస్సులు. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు నిజంగా కూడా మహాత్మా గాంధీ సాధించినటువంటి ప్రజాస్వామ్యం అపహాస్యం కాబట్టది. ప్రజాస్వామ్యం కొనుగోలు కాబట్టది. ప్రజాస్వామ్యాన్ని కొన్నారు. ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే, ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా తెలియని పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది. ఈ విలువలు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరు గడించినటువంటి భారతదేశం ఈరోజు సిగ్గుతో భారత మాత చంద్రబాబు నాయుడు గారి చర్యల వల్ల తలదించుకున్నది. తెలుగుదేశం వాళ్ళకి సిగ్గుండాలి. కొద్దిగా అయినా వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి వేలంపాటు పెట్టి ప్రజాప్రతినిధులు కొనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరలా దాడులు చేస్తున్నారంటే ఇంతకన్నా నీచ నికృష్టమైనటువంటి ఆలోచన మనుషులు దొరుకుతారో ఎక్కడైనా భారతదేశంలో అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం, ఎన్ని రకాలు మీరు ఆ ప్రజాస్వామ్య పనులకు శ్రీకారం చుట్టారు. కిడ్నాపులు కూడా చేశారు. సాక్షాత్తు పోలీసులు సాక్షిగా పోలీసులు పెట్టుకునే కిడ్నాపులు చేశారు. 3 సింహాలు వేసుకున్నటువంటి పోలీస్ అధికారులు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. దగ్గరుండి కిడ్నాపులు చేయించిందాన్ని. ఇప్పటి వరకు మనము ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి పోయింది ఒకటే చూసాం. ఈరోజు చెప్తున్నాం, బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క విలేకరు కూడా తెలుసు. కడపలో విచారించండి. ఎంపీటీసీలను కూడా ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కడపలో స్పెషల్ ఫ్లైట్లు పెట్టి మంత్రులు అక్కడే తిష్టవేసి, నేను అడుగుతున్నా, కడప జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రి ఇచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చాడా అని ప్రజా సమస్యలు చర్చ జరుగుతుంటే ఎందుకు రాలేదు గంటా శ్రీనివాసరావు గారు? ఎందుకంటే అక్కడే కూర్చొని 2 విమానాలు పెట్టుకొని ఒక ఎంపీటీసీకి ఒక విమానం ఇచ్చి పాండిచేరికి మహాబలపురంకి విమానాల్లో కూడా తీసుకెళ్లే స్థాయికి ఈ రాష్ట్ర పాలన దిగజారిపోయిందనడానికి నిదర్శనం అది. అనేక అంశాలు క్వశ్చన్ అవర్లో వస్తే మంత్రి గారు కూడా లేరు. ఎందుకంటే అక్కడ విమానాల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. పోలీసులతో బెదిరింపు చేశారు, రౌడీలతో బెదిరింపు చేశారు, ఒత్తులు గురి చేశారు. చివరికి తను లొంగకపోతే కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. వందల కోట్ల రూపాయలు పిట్టలు విడిగా వెదజల్లారు. ఎక్కడికి వెళుతున్నాం మనం? ఏమవుతాం మనం? ఈ దేశం ఎట్టుపోతుంది? ఈ రాజ్యపాలన ఎట్టుపోతుంది? ఒక్కరికైనా సిగ్గుపడాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు చేసినటువంటి నీచ నికృష్టమైన ఈ నీచాతమైన పనులకు తలదించుకోవాల్సింది పోయి అది గెలుపంటారా? ఓకే, ఛాలెంజ్ చేస్తున్నా. ఆ 21 మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తారా? లేదు, మా పార్టీ తరఫున గెలిచి మీరు తీసుకెళ్ళిన ఎంపీడీసీలు జెడ్పీడీసీలు రిజైన్ చేసి ఎన్నికలకు వస్తారా? ఎవరు ఛాలెంజ్కి స్వీకరిస్తారు? మేము రెఫరెండంగా తీసుకుంటాం. మా వాళ్ళ చేత ఏ రకంగా ఒక వ్యక్తి లొంగుతాడో, డబ్బుకు లొంగుతాడా, బెదిరిస్తే లొంగుతాడా, కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేస్తే లొంగుతాడా, లేదా ఆస్తుల పైన దాడి చేస్తే లొంగుతాడా, ఏ రకంగా చేయాలో అన్ని రకాల, ఇంకా ఒక మనిషిని లొంగ తీసుకోవడానికి ఇంకా వేరే అవసరమే లేదు. అన్ని ప్రయోగాలు చేశారు, అన్ని మార్గాలు చూశారు. సాధించింది ఏంది? ఇన్ని చేసి మీరు సాధించుకొని ఎమ్మెల్సీ ఏం చేస్తారని అడుగుతున్నాం. ఏం చేయగలుగుతారని అడుగుతున్నాం. ప్రజల్లోకి వెళ్ళగలరా? ప్రజల్లోకి చెప్పుకోగలరా? ఈరోజు మేము చేయలేదు, మేము కొనుగోలు చేయలేదంటే ప్రజలు కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే పగలబడి నవ్వుతున్నారు. మరి మా వాళ్ళు బలి చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చింది మీ వాళ్ళే కదా. చాలా చాలా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఈ శతాబ్దం జోక్గా తీసుకుంటున్నారు. మేము కొనుగోలు చేసేవాడు. సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఒక్కట రెండా మేము అడుగుతున్నాం.
మీరే దొంగతనం చేసి, మీరే తప్పులు చేసి, మీరే అనైతికమైన పనులు మీరే చేసి మరలా మీరేం మాట్లాడుతున్నారంటే ఎక్కడికి వెళుతున్నాం? బాధాకరం. ఇది ఎప్పటికీ మంచిది కాదు, భావితరాలకు అసలు మంచిది కాదు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని భగవద్గీత మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి 1% కూడా చేసిన ప్రమాణం గుర్తులేదు అంటే, చేసిన ప్రమాణానికి విలువ ఇవ్వలేదంటే, తిరోధకాలు ఇచ్చాడంటే, ఇంత దారుణమైన ముఖ్యమంత్రి, ఇంత దిగజారిన ముఖ్యమంత్రి, ఇంత అనైతిక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ఇంత అధర్మ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ఇంత నీచ నికృష్టపు ఆలోచనతో పాలన చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఉంటుందని అడుగుతున్నాం. ఇంక ప్రజలు క్షమించరు. రాబో రోజుల్లో ప్రజలు అన్నిటికీ సమాధానం చెప్తారని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.